హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి నమ్కీన్. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మరి చూసేద్దాం. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ ఒక బౌల్లో ఒక 4 కప్స్ మైదా తీసుకోండి. 4 కప్స్ అంటే ½ కిలో వరకు వస్తుంది. ఆ తర్వాత కొంచెం కాలా జీర, అదండి నల్ల జీలకర్ర, ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపి ఒకసారి, ఆ తర్వాత కాస్త నూనె వేసి మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది. నమ్కీన్ కూడా మంచి క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో మాత్రం ఇవి ఇస్తే భలే ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేను స్టోర్ చేసి పెట్టుకుంటా చేసుకొని. ఒకసారి చేసుకుని పెట్టుకుంటే ఒక 1 మంత్ 20 డేస్ వరకు మంచిగా నిల్వ ఉంటాయి. బాగా పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా త్వరగానే అయిపోతాయి. చూసారా, 10 మినిట్స్ తర్వాత పిండి మంచి సాఫ్ట్గా అయ్యింది. మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకొని ఆ తర్వాత కొంచెం పెద్ద పెద్ద లడ్డూల్లాగా వీడియోలో చూపించేటట్టుగా పెద్ద పెద్ద లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క లడ్డూని తీసుకొని మనం రొట్టెలు చేసే పీట పైన కానీ ఫ్లోర్ పైన కానీ కిచెన్లో ఒత్తుకోవాలన్నమాట. ఎక్దం పల్చగా కాకుండా అంత దలసరిగా కాకుండా నార్మల్గా ఒత్తుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా తీసుకొని ఒత్తుకోవాలన్నమాట. ఎక్కువ పలుచగా లేకుండా అలాగే దలసరిగా కాకుండా ఒత్తుకొని ఇలా వీడియోలో చూపించేటట్టుగా పీటపై వేసుకొని కొంచెం అలా మైదాను కాస్త అలా జల్లుకొని ఫస్ట్ హ్యాండ్తో ఒత్తుకున్నాక ఆ తర్వాత రొట్టెల కర్రతో పాముకోవాలన్నమాట పల్చగా. చూడండి, ఇలా పాముకున్నాక ఆ తర్వాత చిన్న చాక్ తీసుకొని ఇలా వీడియోలో చూపించేటట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. పొడవుగా కట్ చేసుకున్నాక అంతా మొత్తం రోటీ అంతా కట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, నమ్కీన్లు ఏ షేప్లో ఉంటాయో అలానే కట్ చేసుకుంటే బెటర్ అనమాట. నేను అలానే కట్ చేసుకున్నా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కొంచెం కొంచెం మధ్య మధ్యలో మైదాను కొంచెం జల్లుతూ పెట్టుకోవాలన్నమాట. లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అయినా సరే అంటుకుపోతాయి, కానీ ఆయిల్లో వేసేటప్పుడు మాత్రము మళ్ళీ విడిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా పీస్ పీసులుగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చూడండి, ఈ నమ్కీన్లో ఒకదానికొకటి అంటుకుపోయి చూసారా, అందుకనేసి కాస్త పిండిని జల్లుకున్నాక అయినా సరే అంటుకుపోయాయి. ఇలా కొంచెము అట్లకరతో వేసి నేను దింపా అనమాట ఆయిల్లో చిన్నగా. ఏవైనా సరే ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పైకి తూలే అవకాశం ఉంది కాబట్టి చాలా మెల్లగా వేసుకోండి జాగ్రత్తగా. చూసారా, ఆయిల్లో వేసాక విడిపోయాయి కదా. ఇప్పుడు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలి. చూసారా, ఈ కలర్లో వచ్చాక ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ నమ్కీన్లు తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది, బాగుంటాయి. స్వీట్ లేక కారం లేక కొంచెం ఉప్పు ఉప్పుగా భలే ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్లో పిల్లలకు కానీ మనం కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా టీతో చాలా బాగుంటాయి. చూడండి, ఇలానే అన్నీ చూసారా ఎలా అంటుకుపోయాయో, ఆ తర్వాత మళ్ళీ వీడిపోతాయి అన్నమాట. ఇలానే మనం చేసుకున్నవన్నీ రెడీ చేసుకొని తీసేసుకోవడమే, అంతే. చూసారా ఎంత సింపుల్గా టేస్టీగా నమ్కీన్ తయారైపోయాయో. చూసారా, మంచి క్రిస్పీగా వచ్చాయి. చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.